హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రోడ్ సైడ్ దొరికే ఎగ్ మ్యాగీ రెసిపీని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ ఎగ్ మ్యాగీ రెసిపీ అనేది బీచ్ రోడ్లో అయితే ఎక్కువగా చేస్తున్నారు కదా. సో ఆ రెసిపీని ఎలా చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం. టేస్ట్ అనేది మటుకు చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం అయితే ఇలా మ్యాగీ ప్యాకెట్స్ అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఇప్పీతో చేస్తున్నాను, మీరు మ్యాగీతో అయినా చేసుకోవచ్చు. 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 6 అయితే తీసుకున్నాను. వాటికి మసాలా పౌడర్ కూడా అందులోనే ఇస్తారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇందులోని 4-5 పచ్చిమిర్చిల్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన చిన్న క్యారెట్ పీస్ ముక్కల్ని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మంచిగా క్యారెట్ అది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్స్ట్రా కావాలి అంటే అన్ని వెజిటేబుల్స్ని కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మ్యాగీ ప్యాకెట్స్లో ఇచ్చిన మసాలా పౌడర్ ఉంటుంది కదా, అందులోంచి ఒక 2 ప్యాకెట్స్ని అయితే ముందుగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎగ్కి అనేది పడుతుంది మసాలా మొత్తం. ఇప్పుడు కొంచెం సేపు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ మనం వేసుకున్న క్యారెట్, ఆనియన్ ఇంకా మసాలా పౌడర్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న 6 మ్యాగీ ప్యాకెట్స్ గాను 3 గుడ్లనైతే వాడుతున్నాను. ఇలా క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ మ్యాగీ ప్యాకెట్స్ చేస్తుంటే క్వాంటిటీ అనేది గుడ్ల క్వాంటిటీ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఎగ్స్ని కొట్టివేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. ఎగ్ని బాగా రోస్ట్ చేయాలి. మనం రోస్ట్ చేసే ఎగ్ అనేది పాన్ నుంచి సపరేట్ అవ్వాలి. ఎగ్ అనేది స్టిక్ అవ్వకుండా పాన్ నుంచి అయితే సపరేట్ అయ్యి మంచిగా రోస్ట్ అవ్వాలండి. ఎగ్ని ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఎగ్ అనేది మొత్తం కూడా బాగా కుక్ అయిన తర్వాత మంచిగా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నూడిల్స్కి మరికొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా ఎగ్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ఎగ్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనం దేనిలోనైతే ఎగ్ చేసుకున్నామో అదే పాన్లోని నూడిల్స్ అనేది ఉడికించుకుందాము. నేను తీసుకున్న 6 మ్యాగీ ప్యాకెట్స్కి గాను గ్లాసున్నర నీళ్ళు అనేది ఇక్కడ వేస్తున్నాను. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి టేస్ట్. సో వాటర్ అనేది చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా. మనం తీసుకున్న మ్యాగీ ఉన్నాయి కదా, వాటి మొత్తాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం పాన్లో అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలండి. ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే మ్యాగీ అనేది కొంచెం ఉడుకుతుందండి. మరొకసారి మూత అనేది తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇటు అటు బాగా కలుపుకుంటే మ్యాగీ మొత్తం కూడా చక్కగా ఉడుకుతుంది. మ్యాగీ అయితే సగం ఉడికింది కదా, మరొకసారి మొత్తం కలుపుకొని మూత అనేది పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనిస్తే మ్యాగీ అనేది పూర్తిగా ఉడుకుతుంది. ఇలా ఒకసారి మ్యాగీ అనేది ట్రై చేయండి. ఎగ్ మ్యాగీ నూడిల్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మటుకు మ్యాగీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇందులోకి మ్యాగీ మసాలా పౌడర్ ఇస్తారు కదా, మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మిగిలిన 4 ప్యాకెట్ల మ్యాగీ మసాలా పౌడరు వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ అంత కారం వేసుకొని మరొక కాసేపు ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే మొత్తం కూడా ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్ మొత్తాన్ని కూడా ఈ మ్యాగీలో అయితే వేసుకోవాలి.
ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మ్యాగీలో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కూడా ఎగ్గు మ్యాగీ రెండు బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఫైనల్లీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మ్యాగీ అనేది ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చేయండి. ఈ ఎగ్ మ్యాగీ తినేటప్పుడు సైడ్ ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా చెప్పనవసరం లేదండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.